ఈ స్టోరీలో ఉన్న వ్యక్తి పేరు రోహిత్. రోహిత్ గాడికి కొంచెం బాధేసింది. హెల్మెట్ అండ్ రైడింగ్ షూస్ వేసుకొని బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చాడు. ఎటు వెళ్ళాలో అర్థం కాక కొంచెం ఆలోచించి వైజాగ్ కాలనీ వెళ్దామని డిసైడ్ అయ్యాడు. వైజాగ్ కాలనీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఎల్బీనగర్ నుండి సుమారు 130 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. బాధ ఉన్నా సంతోషం ఉన్నా రోహిత్ గాడికి ఒకటే అలవాటు, బైక్ వేసుకొని ఎటు అటు వెళ్ళిపోవడం. అలాంటప్పుడే కదా మనమేంటో మన మైండ్లో ఏం నడుస్తుందో అర్థమయ్యేది. బేసికలీ మనకి మనం అర్థమవుతాం. అలా నడుపుతూ వెళ్తుంటే ఒక్కసారిగా రోహిత్ గాడికి ఒకటి గుర్తొచ్చింది. అబ్బా, మధ్యాహ్నం లంచ్ చేయడం మర్చిపోయానే అని. వెంటనే చింతపల్లిలో ఉన్న రాఘవేంద్ర హోటల్ దగ్గర ఆగి ఒక కాఫీ, ఒక సమోసా, సింపుల్ హ్యాపీనెస్ వేసేసాడు అంతే. మళ్ళీ రైడ్ చేశాడు. అలా రైడ్ చేస్తూ చేస్తూ రోహిత్ గాడి మైండ్లో ఒకటే థాట్, అసలు ఈ వైజాగ్ కాలనీకి నేమ్ ఎలా వచ్చింది. ఎంబడే బైక్ పక్క కాపీ సెర్చ్ చేశాడు. సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సుమారు 60 ఏళ్ల క్రితం నాగార్జున సాగర్ డ్యామ్ వర్క్స్ కోసం వైజాగ్ నుండి కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్ అయ్యారు. అందుకే ఈ ప్లేస్కి వైజాగ్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రోహిత్ గాడికి కెమెరా ముందుకి రావడం, ఫొటోస్ దిగడం పెద్దగా నచ్చదు. అందుకే బైక్ని మంచిగా ఫొటోస్ తీసి చుట్టుపక్కల ప్రదేశాన్ని వీడియోలో క్యాప్చర్ చేసి కాసేపు అక్కడ కూర్చొని మనసుకు ఒక బ్రేక్ ఇచ్చి సైలెంట్గా రిలాక్స్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకకపోవచ్చు, కానీ ఒక్క రైడ్ వేస్తే నీ మైండ్లో ఉన్న నాయిస్ మాత్రం తగ్గిపోతుంది. ట్రావెలింగ్ అంటే ఎస్కేప్ కాదు, అది నీతో నువ్వు మళ్ళీ కనెక్ట్ అయ్యే విధానం. మరి ఇంకేంటి విశేషాలు, మళ్ళీ కలుద్దాం.